నేను నేర్చుకున్నటువంటి ధ్యానము మా ఇంట్లో నా ఇద్దరు పిల్లలు చేస్తున్నారు. ఇంట్లో మా అమ్మ వాళ్ళు, మా చెల్లి, మా నాన్న, మా తమ్ముడు వీళ్ళందరూ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎనకాల వీటన్నింటిని నడిపించింది ఎవరు అంటే కేవలం నేను మాత్రమే. అంటే చూడండి ఒక స్త్రీ ధ్యానం చేయటం ద్వారా ఆటోమేటిక్‌గా తన పిల్లల్ని చేయిస్తుంది. తన భర్తని తీసుకొస్తుంది. తనకు తెలిసిన రిలేషన్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటదనమాట. అందుకోసమే ప్రతి స్త్రీ కూడా ధ్యానం చేయాలి. మన గురువుగారు మనకి అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. పు పురుషులకు సంబంధించిన ధ్యానమా చక్రాలు ఎక్కడ నిర్వహించలేదు. కానీ మహిళా ధ్యానమా చక్రం అనేసి మన కోసం నిర్వహించారు. ఈ విషయాన్నే కడతాల్లో ఒక యోగి ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, ఆడపెత్తానం బోడి పెత్తానం అనేసి అనుకున్నానే, కానీ అది రాంగ్ అనేసి మీ అందరి ముందు నిలుచొని చెప్తున్నాను. ఆడపెత్తానం పర్ఫెక్ట్ పెత్తానం అనేసి చెప్పటం జరిగింది. అలాగే ఎందరో మంది గూడా మనల్ని పొగడటం జరిగింది.